పవన్ కళ్యాణ్ ను జగన్ ఎంత టార్గెట్ చేశారో కర్నూలులో రేణు దేశాయి ప్రత్యక్షమవడంతోనే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. జనసేన పార్టీ పెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో తొలిసారి కర్నూలు పర్యటన చేపట్టారు పవన్ కళ్యాణ్. అక్కడ చీలే ప్రతి ఓటు తనకు మైనస్ అవుతుందని గట్టిగా నమ్మారు. అందుకే పవన్ కు ఎక్కడ అడ్వాంటేజ్ రాకుండా ఉన్నపళంగా రేణు దేశాయిని పిలిపించారు. ఆమెకు సాక్షిలో యాంకరింగ్ గా బాధ్యతలు అప్పగించి అదే కర్నూలు జిల్లాకు పంపించారు. ఈ విషయం తెలిసినప్పటి నుండి పవన్ టూర్ గురించిన వివరాలు పక్కకు పోయాయి. పవన్ రేణు వ్యవహారం చర్చకొచ్చింది. పవన్ కళ్యాణ్ ఓ రకంగా సున్నిత మనస్కుడు. ఇలా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఆయన కంట్రోల్ తప్పిపోతారు. ఆ తర్వాత జనసేనను ఎంత డ్యామేజ్ చేయాలో అంత చెయ్యొచ్చు అనేదే వ్యూహం. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఇమేజ్ ను డ్యామేజ్ చేయడమే కాదు, టీడీపీతో లింకు పెట్టి ప్రజల్లోకి లీకులు పంపితే ఆ పార్టీని ఎవరు ప్రత్యామ్నాయంగా చూడరు అన్న ఆలోచన జగన్ చేశారు. అందుకే అసలు ఎలాంటి అవకాశం లేకపోయినా టీడీపీతో పొత్తుల చర్చలంటూ కథనాలు వండి వారుస్తున్నారు. దీని వెనుక కూడా జనసేనను లేకుండా చేయాలనే ఆలోచన జగన్ కుందే. వచ్చే ఎన్నికల్లో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా మారితే ఆటోమేటిక్ గా జనసేన ఓటింగ్ పడిపోతుంది. అలాంటి పరిస్థితి కల్పించడానికే జగన్ ప్రయత్నిస్తున్నారు. జనసేన కనీసం ప్రభావవంతమైన ఓట్లు సాధించిన ఎన్నికల తర్వాత కూడా ఆ పార్టీ బలంగానే నిలబడుతుంది. అది వైసీపీకి ఎప్పటికైనా మైనసే. అందుకే ఎన్ని బైపోలార్లు తీసుకొచ్చి పవన్ ను ఎవరు సీరియస్ గా తీసుకోవడం లేదని ఓట్ల ద్వారా చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్లాన్ వెనుక లక్ష్యం జనసేన అంతమే.